అందరికీ నమస్తే. రేట్లు తగ్గితే సామాన్య జనానికి మేలు జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వము జీఎస్టీని మొత్తం ఒక స్ట్రీమ్లైజ్ చేయబోతుంది. ఇప్పుడు చాలా జీఎస్టీ రేట్లు ఉన్నాయి. 5%, 12%, 18%, 28% ఉంది. దాన్ని తగ్గించాలని చూస్తుంది. దాన్ని 2 స్లాబ్లకు మార్చాలని చూస్తుంది. దానివల్ల చాలా వస్తువుల మీద సామాన్య జనాలకు మేలు జరిగే అవకాశం ఉంది. సరే జరుగుతుందేమో, కానీ మన రాష్ట్ర ప్రభుత్వము ఒక మీటింగ్ పెట్టింది ఢిల్లీలో. పెట్టి బీజేపీతర పార్టీలు పంజాబ్ నుంచో లేదా కర్ణాటక నుంచో ఇలా 2 రాష్ట్రాలనే కదా మీటింగ్ పెట్టుకొని ఏం చెప్తారో తెలుసా? మన ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క మీటింగ్లో దీన్ని వ్యతిరేకించాలంట. ఎందుకు వ్యతిరేకించాలంటే తెలంగాణకు 7,000 కోట్ల రూపాయల నష్టం వస్తుంది, మా ప్రభుత్వం ఎట్లా ముందుకోవాలి, మేము ఇప్పటికే లాస్ అయి ఉన్నాం అంటే జనాల మీద రేట్లు తగ్గించొద్దు, రేట్లు తగ్గితే మాకు తగ్గుతుంది, మాకు వచ్చే ఇన్కమ్ తగ్గుతుంది గవర్నమెంట్ కానీ ఆయన వాదిస్తున్నాడు. అసలు ప్రజాప్రభుత్వం పేరు పెట్టుకొని ప్రజలకు రేట్లు తగ్గుతుంటే ప్రభుత్వం ఇంకా సహకరించి అవసరమైతే పెట్రోల్ డీజిల్ కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వము అట్టేటా తగ్గిస్తారని మాట్లాడుతున్నది. వీళ్ళు ప్రజాప్రభుత్వం అనాలనా లేకపోతే ఇంకేం ప్రభుత్వం అనాలి? అన్ని విషయాలు మాట్లాడదాం. ఈ వీడియో కూడా మన కోసమే, మన అందరి కోసం మేము చేసే వీడియోలు ప్రజల యాంగిల్లోనే వార్తలు చేస్తాం. దానిలో అక్యురేట్ ఇన్ఫర్మేషన్ వాస్తవానికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేస్తున్నాం. మేము క్యూఆర్ కోడ్ పెట్టి డబ్బులు అడుగుతలేము, జస్ట్ సబ్స్క్రైబ్ చేయమని మాత్రమే అడుగుతున్నాం. చాలామందికి రీచ్ అవుతుంది. మీరు ఒక సబ్స్క్రైబ్ మాకు 1,00,000 రూపాయలతో సమానం. సబ్స్క్రైబ్ చేయండి, చర్చలకు పోదాం. నిన్న ఢిల్లీలో కర్ణాటక భవన్లో మీటింగ్ అయింది. మీటింగ్ ఎవరు పెట్టినంటే మన రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది. అంటే జీఎస్టీ తగ్గింపుకు వ్యతిరేకంగా ఒక దళాన్ని తయారు చేస్తుండ్రు. దానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఢిల్లీకి పోయి వీళ్ళ నేతృత్వంలో జరిగింది మీటింగ్. అది ఆ మీటింగ్లో ఏం మాట్లాడతారు వీళ్ళు? ఇప్పుడున్న స్లాబ్స్ తెలుసు కదా, 0%, 5%, 12%, 18%, 28%. ఈ స్లాబులు మొత్తం కూడా కోసేసి ఇంకా 28% ఉండదు, 18%కే పోతుంది. ఇట్లా చేస్తేనంట 12% స్లాబ్ మొత్తం ఉండదు, 28% స్లాబ్ ఉండదు. 28%లో ఉండే 90% వస్తువులు 18%కి వస్తాయంట. అంటే టీవీలు, ఫ్రిడ్జులు, ఇంకా రకరకాల వస్తువులు, బట్టలు, కొంత కాస్ట్లీ బట్టలు 28% ఉంటాయి. అవి విలాస వస్తువుల కింద కదా ఉన్నాయి. అవన్నీ 18%కి వస్తాయంటే రేట్లు తగ్గుతాయి. ఇంకా నిత్యావసర సరుకుల ధరలు కూడా తగ్గుతాయి. 12% స్లాబ్ మొత్తం రద్దు. 99% వస్తువులన్నీ కూడా 12%లో ఉన్న 99% వస్తువులు మొత్తం 5% స్లాబ్లోకి పోతాయి. ఆటోమేటిక్గా నీకు దగ్గర 7% జీఎస్టీ రేటు తగ్గుతుంది. మనం జీఎస్టీ కడుతుంది, మనం పర్సెంట్ కాకండి. మనం పప్పు కొన్నాం అనుకో 150 రూపాయలు కిలో. ఆ 150 రూపాయలలో జీఎస్టీ కూడా ఉంటుంది కలిపి. ఇప్పుడు జీఎస్టీ తగ్గితే ఆ రేట్లు అన్నీ తగ్గుతాయి. నిత్యావసర సరుకులు తగ్గుతాయి, ఇంకోటి తగ్గుతుంది. కొద్దిగా రేట్లు అందుబాటులోకి వస్తాయి. అది మంచిది మనకు. ఈ ప్రజాప్రభుత్వం ఏం చేయాలి? అవసరమైతే ఇంకా జీఎస్టీ తగ్గించమని అడగాలి. పెట్రోల్ డీజిల్ మీద 28% ఉంది, కానీ యావరేజ్ 28%, 35% కూడా ఉంది. అవి జీఎస్టీ పరిధిలో లేదు. ఈ ప్రతిపక్ష పార్టీ అంటే కేంద్రంలో బీజేపీ ఉంది, ఇంకా ప్రతిపక్ష పార్టీ ఉంది. వీళ్ళు ఏమడగాలి? పెట్రోల్ డీజిల్ కూడా తీసుకొచ్చి జీఎస్టీ పరిధిలో తీసుకురాండ్రి, ఆ రేట్లు తగ్గించండి, 60 రూపాయలకు పెట్రోల్ ఇవ్వండి, 50 రూపాయలకు డీజిల్ ఇవ్వండి, అంతే రేటుకి ఇవ్వచ్చు. జీఎస్టీ తీసేస్తే వ్యాట్ మేము కూడా తగ్గించుకుంటామని ఈ ప్రజాప్రభుత్వం చెప్పాలి. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు? తెలంగాణకు 7,000 కోట్ల రూపాయల నష్టం వస్తుంది, మేము ఎట్లా బతకాలి అంటే వీళ్ళ పరిపాలన కోసం మనం ఓట్లు వేసి గెలిపించుకుంటే వీళ్ళ చాదగాని పరిపాలన నడిపించుకోనికే జనాల మీద రేట్లు తగ్గించొద్దని మాట్లాడుతున్నారు. వీళ్ళు జనాల మీద రేట్లు తగ్గించొద్దంట. జనాల రేట్లు తగ్గిస్తే మా ప్రభుత్వానికి డబ్బులు తక్కువ వస్తాయి, మరి ఏం చేయాలని అడుగుతున్నారు వాళ్ళు. ఏం చెప్పాలి వీళ్ళకు? ఏం చెప్పాలి? వీళ్ళే ఒక మీటింగ్ పెట్టి వీళ్ళే అందరినీ ఏకం చేసి ఉసుగొలుపుతున్నారు కేంద్ర ప్రభుత్వం పైన. జీఎస్టీ రేట్లు ఎట్లా తగ్గిస్తారని. అసలు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడినారు? ఒక్కొక్క వీడియో చూస్తే కళ్ళకి రక్తం కారుతుంది. సీతక్క అయితే కేసీఆర్ జేబులోకి పోతున్నాయి పైసలు అన్నది. కేసీఆర్ జేబులోకి పోతున్నాయి పైసలు, పెట్రోల్ డీజిల్ మీద 35 రూపాయలు తీసుకుంటున్నాడు, ఆయన జేబులోకి పోతున్నాయి అన్నారు. ఇప్పుడు ఎవరి జేబులోకి పోతున్నాయి అక్క? ఎవరి జేబులోకి పోతున్నాయి? రేవంత్ రెడ్డి జేబులోకి పోతున్నాయా, లేకపోతే మీ పెట్టెలకు వస్తున్నాయా, లేకపోతే ఫైనాన్స్ మినిస్టర్ పెట్టెలకు పోతున్నాయా? ఎవరు పెట్టెలకు పోతున్నాయి పెట్రోల్ డీజిల్ పైసలు? ఎందుకు తగ్గిస్తలేరు మీరు? వీళ్ళు తగ్గించకపోగా వీళ్ళు మాట తప్పి కేంద్ర ప్రభుత్వం ఏదో ఒక చిన్న మంచి పని చేస్తుంటే దాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు దుర్మార్గులు. ఎవడన్నా జనాలకు మేలు జరుగుతుంటే ఏ పరిపాలన ఉన్నా కూడా తగ్గించమని అడుగుతాడు. మళ్ళీ వీళ్ళ పేరుకు ప్రజాపాలన. రేటు తగ్గించాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇంకా రేటు తగ్గించమని అడగాలనా ఈ ప్రభుత్వం? లేకపోతే రేటు తగ్గిస్తే మేము ఎట్లా బతకాలి? వీళ్ళకి ఇన్కమ్ పెంచుకోనికి చేత కాలేదు. ఇదే బట్టి విక్రమార్క గవర్నమెంట్ వచ్చిన కొత్తలా TV9 వాళ్ళ కంక్లేవ్లో పార్టిసిపేట్ చేసిండు. అడిగిండ్రు ఎవరో ఒక ఔత్సాహికుడు, నాలాంటి ఒక ఔత్సాహికుడు అడిగిండు,
మీరు రాష్ట్రం అప్లపాలైందని మీరే చెప్తున్నారు. మరి మీ హామీలు ఎట్లా అమలు చేస్తారంటే కాంగ్రెస్కు అన్నీ తెలుసు. కాంగ్రెస్ 100 సంవత్సరాల 150 సంవత్సరాల పార్టీ. మాకు సంపద ఎట్లా పెంచాలో తెలుసు, దాన్ని జనాలకు ఎట్లా పంచాలనో కూడా తెలుసు. సంపద పెంచుతారంట గవర్నమెంట్కి, దాన్ని పంచుతారంట. ఇప్పుడు పెంచు లేదు, పంచు లేదు. కేంద్రం వీళ్ళు ఏం చేస్తలేరు, వీళ్ళు జీరో వీళ్ళు చేస్తున్నది. వీళ్ళు జనాలకు రేట్లు తగ్గించే పని వీళ్ళు జీరో చేస్తున్నారు, జనాలకు మేలు చేసే పని. కేంద్ర ప్రభుత్వము ఇప్పటిదాకా మస్తు పోయిన డబ్బులు మనం ఎన్ని జిఎస్టీలు కడుతున్నాం. మనం కట్టే అన్ని మనం కొనే లాస్ట్ గుండు సూది కొన్నా కూడా దానికి జిఎస్టీ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. మీరు పోయి రోజు పాల ప్యాకెట్ కొంటారా, దానికి కూడా జిఎస్టీ ఉంటుంది. మీరు బట్టలు కొంటారా, జిఎస్టీ ఉంటుంది. మీరు పెట్రోల్ డీజిల్ కొట్టించుకుంటున్నారా మీ బైకులలో, ఒక్క లీటర్ మీద వీళ్ళు 30 రూపాయలు, వాళ్ళు 30 రూపాయలు, 60 రూపాయలు కొడతారు టోకెరా మనకు. అది తగ్గించమని అడగాల్సిన పెద్ద మనుషులు మీరు తగ్గిస్తే మాకు 7,000 కోట్ల రూపాయలు నష్టం వస్తుంది సంవత్సరానికి. అంటే వీళ్ళకి 7,000 కోట్ల రూపాయలు సంపాదించుకోవడం కూడా చేతనైతే లేదా ప్రభుత్వానికి? 7,000 కోట్ల రూపాయల సంపాదన ఎటుకెళ్ళి సంపాదించాలనో, ఎట్లకెళ్ళి ఇన్కమ్ పెంచుకోవాలని కూడా చేతనైతే లేదా వీళ్ళకి 150 సంవత్సరాల పార్టీకి? నాకు ఆ వార్త చూసిన తర్వాత ఒళ్ళు మండిపోయింది. ఏంది అసలు వీళ్ళు చెప్పింది ఏంది, చేస్తున్నది ఏంది? మార్పు కావాలంటే ఇదా మార్పు? ఆ మీటింగ్ ఏదో హైదరాబాద్లో పెట్టినరి, ఖచ్చితంగా జరగాల్సింది జరుగుతుంది. ఢిల్లీలో పోయి పెట్టుకున్నారు మీటింగ్ కావాలని. ఢిల్లీ మీటింగ్ అయితే మనకు తెలియదు, తెలంగాణ ప్రజలకు అనుకున్నది వాళ్ళ ఉద్దేశం. వీళ్ళకి 7,000 కోట్ల రూపాయలు నష్టం వస్తుందంట, కాబట్టి జిఎస్టీలు అట్లే వసూలు చేయాలంట. జనాలు ముక్కు వెండి వసూలు చేయాలి ట్యాక్సులు. వీళ్ళు నాజీలు అనాలన్నా ఇంకేమన్నా అనాలన్నా? ఇంకా వేయండి, రేపు గడ్డ పెంచుకుంటే పన్ను వేయండి, డబ్బులు వస్తాయి మీకు. ఆల్రెడీ మందు మీద పైసలు కొడుతూనే ఉన్నారు. జుట్టు పెంచుకుంటే ఇంత వేయండి. ఆల్రెడీ పండుగ పూట బస్సులు ఎక్కితే ఫ్రీ బస్ అని చెప్పి, మహిళలకు ఫ్రీ బస్ అని చెప్పి మొగలతో దోసుకుంటున్నారు. ఇంకా ఫ్రీ బస్ ఎట్లయితుంది? ఆడామెకు ఫ్రీ, మొగాయనకు డబల్ ఛార్జ్. ఏమైంది? ఇంకా ఇట్లా తింటేంది, ఇట్లా తింటేంది? గట్టిగా ఉన్నది వీళ్ళ కథ. ఇట్లా తినే బదులు ఇట్లా తిప్పుకొచ్చి తింటున్నారు. శ్రీశైలానికి మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, శ్రీశైలానికి 340 ఏమి ఉండదంట, ఇప్పుడు 500 చేంజ్ చేసిరట శ్రీశైలానికి. ఆయన పోతే టికెట్ అనుకుని బాధపడి ఫోన్ చేసిండు, అన్న ఏందే ఇది రానుబోను మొత్తం ఎంత అవుతుంది, 1100 రూపాయలు అవుతుంది ఒక మనిషికి, ఇంకా శ్రీశైలం కూడా మన బస్సులలో అని. అంటే వీళ్ళు జనాలను తికమక చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇప్పుడు తగ్గించే క్రమం వచ్చినప్పుడు ఎట్లా తగ్గిస్తారని మాట్లాడుతున్నారు. దీని మీద ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు స్పందించాలి. ఈ వీడియో ప్రతి తెలంగాణలో ప్రతి ప్రజలకు చేరాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళు చేసే దుర్మార్గం. వీళ్ళు మంచి చేస్తే మంచి అని చెప్పుదాం, వీళ్ళు కనుక పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గిద్దాం, దాన్ని కూడా జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని చెప్పాలి. మనం ఖచ్చితంగా దాన్ని మాట్లాడదాం. ఈ గవర్నమెంట్ చాలా బాగా చేస్తుందని చెప్పుదాం. లేకపోతే జిఎస్టీలు ఇంతే కాదు ఇంకా తగ్గించాలి, అసలు మొత్తం జిఎస్టీ ఎత్తేమని అడగండి, దాని గురించి కూడా జనాలకు చెప్పుదాం మంచి చేస్తుంది ప్రభుత్వం అని. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, చెడు చేస్తున్నారు. జనాల దగ్గర నుంచి డబ్బులు రాకపోతే మేము ఎట్లా బతకాలి అంటున్నారు. అంటే జనాల నుంచి డబ్బులు గుంజాలి, ప్రభుత్వం నడపాలి, వీళ్ళు మాత్రం మంచిగా హెలికాప్టర్లు వేసుకుని తిరగాలి, మంచిగా కమిషన్లు వసూలు చేసుకోవాలి, మంచిగా తెల్లబడులు వేసుకుని తిరగాలి, జనాలు మాత్రం బికారి కావాలి అవి ఇవి కొనుక్కొని ఎక్కువ జిఎస్టీలు కట్టి. ఇదే వీళ్ళ తంతు. దీన్ని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజాపాలనలో ఏం జరుగుతుంది, పేరుకు ప్రజా అని పెట్టి ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, నకిలీ దానికే ఎక్కువ పేర్లు ఉంటాయి, ఒరిజినల్ దానికి ఏం పేర్లు ఉండవు, నకిలీకి మంచిగానే ఉంటాయి. ఇప్పుడు ఒక మంచి హోటల్ ఉంటుంది, మీకు అందరికీ తెలుసు, ఫేమస్ హోటల్. దాని పక్కన ఒకటి గ్రీన్ అని, ఒకటి న్యూ అని, ఒకటి ఇంకోదో పెడతాడు, లవంగ యాలక్ అని. అవన్నీ డూప్లికేట్ అని అర్థం. డూప్లికేట్ దానికి ఎక్కువ పేర్లు ఉంటాయి. మంచి పేరుకు అంటారు కదా, చెల్లని బిల్లకు గీతలు ఎక్కువ అని. అట్లా ఈ చెల్లని పరిపాలనకు గీతలు ఎక్కువ అనమాట, పేర్లు ఎక్కువ. ప్రజాపాలన, ఇందిరమ్మ పాలన, గా పాలన, గీ పాలన. నిజంగానే ఇందిరమ్మ పాలన అయితే, నిజంగానే ప్రజాపాలన అయితే ప్రజలకు రేట్లు తగ్గిస్తుంటే ఇంకా తగ్గించమని అడగాలి బట్టి విక్రమార్క గారు. కానీ తగ్గిస్తే మేమెట్లా బతకాలి, మా ప్రభుత్వానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయంటే ఏట్ల పడి పోన్రి కొట్టుకపోర్రి. ఎవరికి వచ్చింది? మాకు ప్రజలకు డబ్బులు మిగిలాలే, ప్రజలకు 4 డబ్బులు మిగిలాలే, ప్రజలకు ధరలు తగ్గాలి, అది కదా కావాల్సింది. ఇంకా వీళ్ళు ప్రజల తరఫున మాట్లాడుతున్నారా లేకపోతే వాళ్ళ సోకుల కోసం మాట్లాడుతున్నారని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.